హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ రొటీన్తో పాటు ఉగాది సందర్భంగా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఎక్కడెక్కడ. అయితే ఇంట్లో కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం కోసం ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇలా వాటర్లో వేసేసి డెకరేషన్ అయితే చేసేసి నార్మల్గా ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుందండి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటాను. సో నాకు ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఇక్కడ మాత్రం హాల్లో ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చొని ఇలా దేవుణ్ణి చూస్తూ ఉంటానండి. ఇక్కడైతే కొన్ని దేవుని సాంగ్స్ కూడా పెట్టుకొని వింటూ ఉంటాను. అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కొంచెం అందంగా కనిపించడం కోసం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటానండి. సో ఇంకైతే ఉగాది వచ్చేసింది కదండి. అంటే ఒక విధంగా తెలుగు సంవత్సరాది పండుగ, అంటే తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ అండి మన తెలుగు వాళ్ళకి. కానీ మన సంవత్సరంలో లాస్ట్లో వస్తుంది ఉగాది. చాలామందికి తెలియనిది ఏంటంటే ఇది తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ అనేది ఎవరికీ తెలియదు అనమాట. ఇయర్ లాస్ట్లో వస్తుంది కాబట్టి లాస్ట్ పండుగ అనుకుంటూ ఉంటారు. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారండి. మేము కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్ళాము. ఇంకా దారిలో మాకు ఇలా అయితే కనిపించాయండి తాటి ముంజలు. ఈ సంవత్సరంలో స్టార్టింగ్ అండి తాటి ముంజలు నేను చూడటము. అయితే ఇంకా స్టార్టింగ్ కనిపించేసరికి నాకు ఇంక వెంటనే తీసుకోవాలి అనిపించింది. మా పిల్లలకు కూడా ఇవి చాలా చాలా ఇష్టము. కాకపోతే వాళ్ళకి ఒలిచి పెట్టాలండి, పైన తీసుకొని తినడం అనేది ఇంకా వాళ్ళకి తెలీదు. సో ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వెళ్ళేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే మార్నింగ్ అనమాట. సో మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో ఇడ్లీ దోసపిండి ఏమీ లేవండి. సో ఇంకా రేపు ఎలాగో పండగ కదా, ఈరోజు ఒక్కరోజుకి ఇది ఉప్మా చేసేద్దాము ఇంకా అని చెప్పేసి ఉప్మా కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను చేస్తున్నట్టుగా ఉప్మా ఎంతమంది ఇలా చేస్తారో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే దాదాపు బొంబాయి రవ్వ అంటే చాలామంది ఏంటంటే వాటర్ వేసేసుకొని అవి బాగా తెరులుతూ ఉంటాయి కదా, అప్పుడు రవ్వ యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తాలింపులోనే రవ్వ వేసేసుకుంటానండి. అయితే కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం ఇక్కడ పసుపు యాడ్ చేసేసాను. ఇలా రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటాను. అయితే ఇందులో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సో ఇంకా ఇలా దగ్గరికి వస్తున్న కొద్దికి ఉప్మా తయారైపోతుంది. సో ఇంకా నెక్స్ట్ లంచ్లోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయలు అయితే కొన్ని ఉన్నాయి. సో ఇంకా దొండకాయ కర్రీ కంటే పచ్చడి బాగా ఇష్టపడతారండి మా ఇంట్లో. అందుకోసమే వీటిల్లో ఇంకా 2 టమాటాలు వేసేసి కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి పచ్చడి అయితే తయారు చేశానండి. మా బాబుకైతే ఈ పచ్చడి చాలా చాలా ఇష్టం అనమాట. ఈ రోజైతే వంట పని ఇంటి పని అయితే తొందరగానే ఫినిష్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఉగాది సందర్భంగా ఇల్లు కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. సో ఇంకా కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. అయితే ఇంతకు ముందు వరకు చిన్న చిన్న ప్యాకెట్స్ తెప్పించేదానండి. ఎందుకంటే ఒక్కసారి పెద్ద ప్యాకెట్ తెప్పిస్తే అది గడ్డగట్టిపోయి వేస్ట్ అయిపోయింది. సో ఇంకా ఈసారి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ గాజు సీసాలు వేసేసానండి. అంటే హాఫ్ వరకు వేసేసి మిగిలింది ఫోల్డింగ్ చేసేసి జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో గడ్డ కట్టుకోకుండా. సో ఇక్కడైతే వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ స్టవ్ పక్కన ఉన్న ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే స్టవ్ అంతా కూడా జిడ్డు మడ్డిగా తయారైపోయింది. మాకు కిచెన్లో వచ్చేసి చీమలు తోడతాయని చెప్పాను కదండి. అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ ఐటమ్స్ అన్నీ తీస్తున్నాను కదా, ఆ పేపర్లు పెట్టాను. ఆ పేపర్ల మీద సిమెంటు సన్న తువ్వలాగా పడిపోయిందనమాట. సో అందుకోసమే నేను పేపర్స్ వేస్తానండి. ఇవి ఈ సామాన్ల మీద పడ్డాయి అనుకోండి, మనం ఫుడ్ తినేటప్పుడు ఇవన్నీ మనం ఆటోమేటిక్గా కర్రీలో వేసేసుకున్నాయి కాబట్టి మన బాడీలో కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క ఐటమ్కి చాలా జాగ్రత్తగా మూతలు అయితే పెడుతూ ఉంటాను, అస్సలు గ్యాప్ ఉంచను. ఇక్కడ మీరే చూసారు కదా పేపర్స్ తీసిన తర్వాత ఎలా ఉందో ఇసుక. సో అంత ఇసుక ఉంటుందన్నమాట. ఇక్కడ స్టవ్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి. స్టవ్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయండి. చాలా వర్క్ ఉందన్నమాట ఇవాళ అయితే.
అయితే స్టవ్ క్లీనింగ్కి ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా గోధుమ పిండి ఉంటుంది కదండి, అది అంటే మీరు నార్మల్గా యూజ్ చేసే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయి అది ఒకవేళ పురుగు పట్టి పాడైపోయింది పడేద్దామా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి దాన్ని కూడా మనం ఇలా స్టవ్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ పడిపోయింది కాబట్టి వాటర్ మీద వేసేసాను. కానీ అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేకుండా పొడిగా ఉన్న దాని మీద ఈ గోధుమ పిండి చల్లేసేసుకోండి. ఇలా నార్మల్గా స్క్రబ్బర్ ఏం పెట్టలేదండి, జస్ట్ చేత్తోనే ఇలా మొత్తం అప్లై చేసేసి ఇలా గట్టిగా ఇలా రుద్దుతున్నానండి. అయితే జాగ్రత్తగా రుద్దేసేయాలి, ఎందుకంటే ఏమైనా కోసుగా ఉంటే చేతికి కట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమీ కోసుగా అయితే లేవు, జాగ్రత్తగా రుద్దేస్తున్నాను. మొత్తం కూడా నీట్గా రుద్దిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, అసలు కొంచెం కూడా నేను ఎక్కడ లిక్విడ్ అయితే వేయలేదండి. మొత్తం కూడా అసలు ఇలా రుద్దిన తర్వాత వాటర్తో కడిగిన తర్వాత మీరు చూడండి. అయితే మనం లిక్విడ్ వేసుకుంటే నురగ వస్తుంది, అంటే సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ ఇలా వేస్తే. చూసారు కదా, ఇప్పుడైతే వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం జిడ్డు మరకలు, అంటే ఇక్కడ స్టాండ్ పెడతాం కదా, ఆ స్టాండ్ పెట్టే ప్లేస్లో ఇలా అతుక్కొని ఉంటుందన్నమాట. అక్కడ ఇలా టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ షీట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకోకుండా ఈ షీట్ని తీసుకొని ఇలా మొత్తం ఎక్కడైతే అతుక్కొని ఉందో జిడ్డు అదంతా కూడా నీట్గా ఇలా తీసేసేయాలి. సో మొత్తం కూడా ఇలా గీరుతున్నానండి, అప్పుడే ఎక్కడైనా మూలన ఇరుక్కొని ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేస్తాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అయితే ఎక్కడా కూడా నేను స్క్రబ్బర్ అయితే యూస్ చేయలేదండి, ఎక్కడ లిక్విడ్ కూడా యూస్ చేయలేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే. ఇక్కడ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా మనం ఇలా పెట్టేసి బాగా రుద్దేసేయాలి. ఇక్కడ స్టవ్ కింద చూసారు కదండి, మనం వాటర్ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటే వాటికి మూతలు ఉంటాయి కదా, ఆ క్యాప్లు కూడా ఈ స్టవ్ కింద పెట్టేశాను అనమాట. కొంచెం హైట్ పెరుగుతుంది, అలాగే మనం అటు ఇటు జరుపుతూ ఉన్నప్పుడు ఆ రాపిడికి అరిగిపోకుండా, అదేవిధంగా కొంచెం మనం వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడు కూడా ఆ తడికి తుప్పు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. కిచెన్ అంతా ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటానండి. గిన్నెలన్నీ ఒకవేళ కొంచెం అటు ఇటు తారుమారైనా కూడా ఎప్పటికప్పుడు సెట్ చేసేసుకుంటూ ఉంటాను. సో ఇక గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసేయాలి కాబట్టి ఒకసారి మొత్తం కూడా బెడ్రూమ్లో బెడ్షీట్స్ మొత్తం కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా, అన్నీ దులిపేసి మడతలు పెట్టేసి కొంచెం ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి మిర్రర్స్, కబోర్డ్స్ అన్నీ కూడా టేబుల్స్ తుడిచేసుకుంటూ ఈ విధంగా అయితే ఇల్లు చిమ్మేసుకుంటున్నానండి. సో చూసారు కదా, మొత్తం కూడా ఇంకా బయట కూడా ఈరోజు నీట్గా కడిగేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపు పండుగ, వారానికి ఒకసారి ఎలాగో కడిగేస్తాం, కానీ మండే రోజు కడగము, థర్స్డే రోజు కడుగుతాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా పూజ చేసుకుంటారు అని చెప్పేసి. అయితే ఇంకా ఇప్పుడు రేపు పండుగ కాబట్టి ఈరోజు కడిగేశాను. ఇప్పుడైతే చూడండి, ఇంకా మొత్తం కూడా ఇల్లంతా మాఫ్ పెట్టేసేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు మనం ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ కూడా ఇంకా పని అనేది ఎక్కడిదక్కడే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ఎక్కడిదక్కడే సర్దేయకోకుండా పెడితే అది ఎప్పుడు క్లమ్జీగానే ఉంటుంది. కానీ ఎక్కడది పెట్టే వస్తువు అక్కడ నీట్గా చూడటానికి కొంచెం అందంగా కనిపించేటట్టుగా పెట్టుకుంటే మాత్రం అసలు పని ఉంది అనేది అస్సలు అనిపించదు అనమాట. సో నేను ఎప్పుడు అంతేనండి, కొంతవరకు అయితే ఎక్కడ వస్తువులు అక్కడ పెడుతూనే ఉంటాను. ఒకవేళ పెట్టకోకుండా ఒక చోట పెట్టేసినా కూడా వాటిని క్లమ్జీగా కనిపించుకోకుండా కొంచెం చూడటానికి అందంగా అనిపించేటట్టుగా సర్దేస్తాను అనమాట. ఇల్లంతా నీట్గా మాఫ్ పెట్టేసేసుకొని ఇక్కడ బెడ్షీట్, అంటే బెడ్షీట్ కాదు, సోఫాకి కవర్ ఉంటుంది కదా, ఆ కవరు బెడ్షీట్ మరొకటి కొన్నానండి. అది స్టిచ్చింగ్ చేసేసి దీనికి పైనంతా వేసేసాను, ఎందుకంటే కొంచెం చూడటానికి అందంగా ఉంటుంది. అయితే మా పిల్లలు పైన కవర్ వేయలేదనుకోండి, ఇక్కడ సోఫాకి హోల్స్ పెట్టారు కదా, అలా హోల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ బెడ్షీట్ మా అమ్మగారు కొనుక్కొచ్చారండి. అయితే ఇది స్టిచ్చింగ్ చేసేసి ఇంతకుముందు ఎలా సోఫాకి కవర్ కుట్టానో అలా కుట్టాను. సో ఇంకా బయటంతా కూడా వాకిలి నీట్గా చిమ్మేశాను.
కొంచెం అక్కడక్కడ వేపపూత పడిపోయిందనమాట. మార్నింగ్ ఎప్పుడో చిమ్మేశాను కదా. ఇప్పుడైతే మొత్తం కడిగేస్తున్నానండి. చూసారు కదా, నీట్గా కడిగేశాను. ఎక్కడ సర్దేసుకోవడం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఉగాది సందర్భంగా మా కిచెన్ హౌస్ని క్లీనింగ్ చేసేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.